బెదరు నాకు తెలియక అడుగుతాను, ఎంత అందమైన అమ్మాయిని ఇక్కడ పెట్టుకుని వేరే పెళ్లి కూతురు చూడటం ఎందుకు? ఏయ్, నువ్వు- అది రాధ వేరే అతన్ని ప్రేమించింది. తను ఇంకా అతన్ని మర్చిపోలేదు. మర్చిపోలే నేను మారుస్తాను కదా బెదరు, నువ్వు డోంట్ అర్రీ. ఒరే అన్నారా తడికలు చచ్చి సెల్ల స్పందించడం లేదట్రా. మీరు అక్కడ గుర్తెట్టుకోండి, ఏంటి? బాళ్ళ బుల్రామయ్య గారు పాక అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. అంటే అది ఐటమ్ పేరు వెళ్ళిందంట. సేపకండి గార్పాటి వెంకటేశ్వర పంపు సెట్ కూడా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియానే. ఎటు వెళ్ళిందో ఏటో. అంటే 10 మంది కావాల్సిన మనిషి కదండి. ఓ నీయవ్వ లేనిపోని రోడ్లు పెట్టావు కదరా. పద చూసొద్దాం. ఏంట్రా బాబురా కుక్కర్ పెంచుతున్నావా? నాకే దిక్కులేదు, నేను కుక్కల్ని నక్కల్ని ఎందుకు పెంచుతాను? అవునులే, అందరికి నీళ్ళు వస్తాగా నువ్వు నీళ్ళు వేసుకోవు కదా, ఆ స్మెల్కి వచ్చేసి ఉంటది. స్మెల్కి ఏం కాదు, సెల్కి. మొన్న సెల్ ఫోన్ కొందరని షాప్కి వెళ్తే ఆడు ఏ ఫోన్ కావాలి అన్నాడు. అదే టైంలో హచ్చ అంటూ తుమ్మొచ్చింది నాకు. ఓ హచ్చ అంటూ వెంటనే తీసి చేతిలో పెట్టేశాడు. అప్పటి నుంచి తగులుకుంది ఇది నాకు. సిసి అన్నా కూడా కూ కూ అంటూ కూడా వచ్చేస్తుంది కానీ పోవట్లేదు. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా విశ్వాసం వెనకాల ఉంటదన్నమాట. నువ్వు నా వెనకాల ఉన్నట్టు. ఏంటండి చిన్నపిల్లల మట్టి బొమ్మతో ఆడుకుంటున్నారు? ఇది బొమ్మ కాదు, నా ప్రాణం. ఏంటి దీని స్పెషల్? ఇటువంటి దేంతో చేశారు? ఆ, ఆ. ఏయ్, నువ్వు మనిషివా పశువా? నేను ఇలా పాడు చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది? బుద్ధుండాలి. బోడి మట్టి బొమ్మ కోసం అంత ఫీల్ అయిపోతారేంటండి? ఏయ్, దీని విలువ నీకేం తెలుసు? ఓ అర్థమైంది, ఇది చచ్చిపోయిన మీరు ఎవరు ఇచ్చుంటాడు కదా. ఇంకా ఎన్నాలండి వాడిని మర్చిపోకుండా ఉంటారు? చచ్చే వరకు. ఇంత పెద్దంటి అమ్మాయి అండి, పాలేరోని ప్రేమిష్టం, పడిచిన బొమ్మతో ఆడుకోవటం ఏంటండి అసహ్యంగా? మీ లెవెల్కి మా బ్రదర్ కరెక్ట్. అందుకే ఆ దేవుడు వాడు మీకు కాకుండా దూరం చేశాడు. పైగా దొంగతనం చేస్తూ చచ్చిన దొంగ వెధవ. గెస్ట్ వి గెస్ట్ లా ఉండు. నీకు అసలు ఏం తెలుసని అతని గురించి మాట్లాడుతున్నా? ప్రాణం పోయినా నా దేవుడు తప్పు చేయడు. ఆ బొమ్మను పాడు చేసి రాధను బాధ పెట్టావు. ఇప్పుడు బాధ పెట్టింది ఇంకెప్పుడు బాధపడకుండా ఉండాలని. అదేంటి? కొత్త నీరు రావాలంటే పాత నీరు పోవాలి, కొత్త జీవితం కావాలంటే పాత జ్ఞాపకాలు మర్చిపోవాలి. ఇదిగో శాస్త్రి, ఆ బిందెల బాబు అత్తరు సైడ్ ఇచ్చాయి. ఏమన్నా పెద్ద పుడింగా? ఈ ఊళ్ళో ఎదురులేని మనిషి నా మాటిని అడి సైడ్ ఇచ్చాయి. ఏమనో ఎదురు వెళ్తాను, అడేం చేస్తాడో చూస్తాను. సరే చూడు. ఏ దారికి అడ్డంగా వచ్చావు, పక్కకి సావచ్చుగా. ఏ నువ్వే చావచ్చుగా. ఒకసారి పైకి చూడేముందో. చూడక్కర్లేదు, ఆకాశం ఉంటది. ఆ పైన కాదు, నన్ను ఎత్తి పైన రూపింది మొత్తం. ఆ మోసేవులే బోడి నీళ్లు. ఏంటి బోడి నీళ్ళ? నీకు బోధించాల్సిందే. భగవద్గీత కాదు, నీళ్ల గీత. అసలు ఈ నీళ్లకున్న ఇలవేంటో నీకు తెలుసా? ఏంటమ్మా? పొద్దుట నీ పాసి ముఖం కడుక్కోవాలంటే ఈ బోడి నీళ్ళు కావాలి. యా. చెంబట్టుకు నువ్వు గోదావరి గట్టుకు వెళ్ళాలంటే ఈ బోడి నీళ్ళు కావాలి. ఓకే నీ చెమట కంపు బాడీని కడగాలన్నా కూడా ఈ బోడి నీళ్ళే కావాలి. ఓకే. కూరలోకి నీళ్లు కావాలి, ఎసట్లోకి నీళ్లు కావాలి, ఎక్కిళ్ళలోకి ఈ నీళ్లు కావాలి, దాహం ఎత్తే ఈ నీళ్లు కావాలి. వండం తినే ముందు సై కడుక్కోవడానికి, తిన్నాక సై కడుక్కోవడానికి కూడా ఈ బోడి నీళ్లే కావాలి. ఆఖరికి సత్య ముందు నీ గొంతులో పోయడానికి కూడా ఈ బోడి నీళ్లే కావాలి. ఈ నీళ్ల కోసం ఓళ్లకు ఊళ్ళే కాదు, రాష్ట్రాలే తన్నుకు చేస్తున్నాయి. అటువంటి నీళ్లని బోడి నీళ్ళు అంటావా? ఓరి నాయను, నాకు మూర్చొచ్చేలా ఉంది. మోర్చొత్త నీ మొఖం మీద కొట్టడానికి కూడా ఈ బోడి నీళ్లే కావాలి. పొరపాటున బోడి అన్న మాటకి 3 చెరువులు నీళ్లు తాగించావు కదయ్యా. ఇదిగో ఇక్కడ కూడా నీకు ఈ నీళ్లే ఉపయోగపడ్డాయి, చూసావా? ఏండే తోలు తీరిందా? బాగా వస్తుంది వస్తుంది, మొదలు పెట్టండి. ఇదిగో బాబు, ఈ ఏరియాలో ది బెస్ట్ అనిపించుకున్న 3 అమ్మాయిల ఫోటోలు. వీళ్ళలో ఎవరు నచ్చారో చెప్తే వెంటనే పెళ్లి చూపులు ఫిక్స్ చేసేస్తాను. రాధగారు, ఈ ముగ్గురులో నేను ఎవరిని చేసుకుంటే బాగుంటుందో కాస్త సెలెక్ట్ చేయరా? నేనా? ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళకి బాగా తెలుస్తుంది అంటారు కదండి. అవునమ్మా, నీ సెలక్షన్ బ్రహ్మాండంగా ఉంటుంది, చూసి సెలెక్ట్ చేయి ప్లీజ్. ఇలా ఉండే మంచి అమ్మని సెలెక్ట్ చేయండి. ఈ అమ్మాయి బానే ఉంది. ఏది? ఈ అమ్మాయి ఏం బాగుందండి, దెబ్బ ముక్కు, డప్ప చెవులు, పిల్లి కళ్ళు, కనుముక్కు తీరు మీలా ఉండాలి. పోనీ ఈ అమ్మాయి? పర్లేదు. చూడు బెదరు, ఈ పిల్లకి చిన్న ప్రాబ్లం ఉంది బాబు.
హెల్త్ ప్రాబ్లమా? కాదు, లవ్ ప్రాబ్లం. వయసు పిలిచిందని పక్కింటి కుర్రాడిని వలచింది. తీరా పెళ్లి చేసుకుందాం రా అనేసరికి సారీ నాకు పెళ్ళయింది అని ఆ కుర్రాడు హ్యాండ్కి చెలిపాడు. ఇందులో అమ్మాయి తప్పే ఉంది. ప్రేమించిన వాడు మోసం చేస్తే జీవితాంతం తోడు లేకుండా ఒంటరిగా బతకాలా? అది కాదు బెదరు, రేపు నేను చేసుకున్నా కూడా ఆ అబ్బాయిని తలుచుకుంటూ ఉంటది కదా. అలా ఏం ఉండదు. ఆ మాటకొస్తే కాలేజ్ డేస్ లో నేను కూడా అమ్మాయిని ప్రేమించాను. కొన్నాళ్ళు కలిసి తిరిగాక పేరెంట్స్ ఒప్పుకోలేదని మరో పెళ్లి చేసుకుంది. 4 రోజులు బాధపడ్డాను, తర్వాత మర్చిపోయాను. అంతెందుకు, ఫస్ట్ టైం పెళ్లి చూపులకు వచ్చినప్పుడు రాధగారిని చూడగానే ప్రేమించాను. ఆవిడ ఒప్పుకోలేదు. అడ్జస్ట్ అయ్యి మరో అమ్మాయిని చేసుకోవడానికి రెడీ అయిపోలే. ఏమో, నాకైతే కరెక్ట్ కాదనిపిస్తుంది. మీరు చెప్పండి రాధగారు, అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఇవ్వడం తప్పంటారా? ఏమీ తప్పులేదు. అలాగైతే మీరే మావాడిని చేసుకోవచ్చు కదండి. ఏంటి బెదరు, రాధగారు రూమ్ అంటే నీకు ఓకేనా? అంతకంటే అదృష్టం ఏముంటుంది? మళ్ళీ బాధపడేలా చేశాం. లేదు, ఆలోచించేలా చేసాం. అయ్యో ఏంటండి ఇది? మా బెదర్ని పెళ్లి చేసుకోండి. అన్ని నేను అన్న మాటలు మిమ్మల్ని బాధ పెట్టాయని తిట్టిన తిట్టకుండా తిట్టాడు మా బెదరు. నిజంగా మీరు బాధపడి ఉంటే నన్ను క్షమించండి. అదేం లేదు. అంటే మీరు మా బెదర్ని పెళ్లి చేసుకుంటారా? మా వాడు చాలా మంచివాడండి. చదువు ఉంది, అందం ఉంది, ఆస్తి ఉంది, అంతస్తుంది. అన్నింటికి మించి మీరంటే ఇష్టం ఉంది. మీ ప్రియుడు మిమ్మల్ని ఎంత ప్రేమించాడు అంతకు వేరెట్లు మా బ్రదర్ మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆ దేవుడు మీ తట్టు. జరిగిపోయిన దాని గురించి ఆలోచించకుండా జరగాల్సిన దాని గురించి ఆలోచించండి. నిన్ను ఇచ్చేస్తా అని చెప్పి మొన్న 500 అట్టుకెళ్ళి ఇంకా తేలేదారా? నిన్న డబ్బులు అట్టుకునే తడికెళ్ళి సత్యవతి ఇంటి దగ్గర చాలా సేపు నిలబడ్డానండి. అంటే నువ్వు కూడా ట్రై చేస్తున్నావు దాన్ని? కాదండి బాబు, మీరు అప్పుడు లోపల ఉన్నారు. మరి తలుపు కొట్టి ఇవ్వచ్చు కదా. బిజీగా ఉంటారు, డిస్టర్బెన్స్ ఎందుకని వెళ్ళిపోయానండి. సరే, ఇప్పుడు ఎక్కడున్నావు? మనిషిని పంపిస్తాను. నేను ఊర్లో లేనండి, ఇంటి దగ్గర బొండాడు వచ్చాను. అలాగా, ఊళ్ళోకి ఎప్పుడు వస్తావో? ఓ 6 రోజులు పడుతుందండి, రాగానే ఇచ్చేస్తానండి. కష్టపడి నువ్వు రావడం ఎందుకు కానీ నేనే వచ్చాను. సార్ మీరు ఇక్కడ సెల్ ఫోన్ ఉపయోగాలు బాబు. కర్లో దునియా ముట్టిమే. అంటే అమలాపురం. ఏంటి తడుకులు సత్యవతి ఇంత లేట్గా వచ్చే పనిలోకి? ఇప్పుడు టైం ఎంత? సారీ ఫర్ ది లేట్ ఇయర్ బాబు. ఏంటంటే మా లేడీస్ లేట్గా వచ్చారు పనిలోకి. రాత్రి సెకండ్ సెకండ్ తీసుకెళ్లారా? అదే నేను తీసుకెళ్లేదు. మీరు కాకపోతే ఊళ్ళో మగోళ్ళేటి. నువ్వు ముయ్యి నిప్పు ఏమే కోతుంది బీరావచ్చు కదే. అది ESPN లో క్రికెట్ వస్తుంటే చూస్తుండిపోయాను. అడిక్లక్క స్కోర్ ఎంత? 108 for 3. సచినోడు ఆడుతున్నాడా? లేదు, ఫస్ట్ ఓవర్ లోనే అవుట్ అయిపోయాడు. సచినోడు సెంచరీ చేస్తాడనుకున్నాను. చూసారండి, ఇంతకు ముందు శుభ్రంగా పనిచేసేవారు. అమెరికా పోయి వచ్చి టీవీలు చూడండి, జాగింగ్ చేయండి, సెల్ ఫోన్ వాడండి అని చెప్పి ఊరిని పాడు చేశాడు. అలా ఎవరా? అప్పా నేను సట్టోణ్ణి. మా తెల్ల మచ్చ గారిగా నా టెంపు వచ్చిందా? లేదురా అబ్బగా, ఏ కనిపెట్టలేదా? లేదప్పా, నా సెల్ ఛార్జింగ్ ఎక్కొచ్చే లోపలే ఎటో వెళ్ళిపోయింది. ఆ టెంపు అన్న వస్తే ఓ ఫోన్ కొట్టు. అలాగే. అప్పుడు మీ అదా ఫోన్లు రే ఆపమని చెప్పనా? ఎవరిదరా ఫోన్? నీదే ఎక్కర్లో ఉంది. ఇదిగా రేపటి నుంచి ఎవరైనా పనిలోకి సెల్ ఫోన్